దోపిడీదారులకు వైఎస్ జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో దోచుకుంటామంటే సహించేది లేదని హెచ్చరించారు. దీని వెనుక చేసిన స్కామ్ల్లో ఉన్న వారిని తాము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే అరెస్టు చేస్తామని క్లియర్ కట్ గా తేల్చి చెప్పారు. పేదలకు దక్కాల్సిన మెరుగైన వైద్యం ప్రభుత్వం మెడికల్ కాలేజీల ద్వారా దక్కాల్సిందేనన్న జగన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చేస్తున్న దోపిడీపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. ఈ స్కామ్లో ఉన్న ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఆ దోపిడీదారులందర్నీ 2 నెలల్లోనే జైల్లో పెడతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన వైఎస్ జగన్ ప్రైవేటీకరణ అనేది పెద్ద స్కామ్ అని, అలాంటి స్కామ్లు ఎన్నైనా చేయడానికి చంద్రబాబు వెనకాడబోరని విమర్శించారు. రేపొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితం అవుతుంది. పేదలకు దక్కాల్సిన మెరుగైన వైద్యం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా అందాల్సిందేనన్నారు జగన్. పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు స్థానికంగానే వైద్య విద్యను అభ్యసించే వీలు కలిగే అవకాశాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏమిటి అనంటే, అన్ని పథకాలు గతంలో జరిగే అన్ని పథకాలు రద్దు కావడం, సూపర్ 6లు సూపర్ 7లు మోసాలుగా మిగిలిపోవడం, పైగా వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోవడం, నిర్వీర్యమైపోవడం, ఈ 3 చూసాం మనం. అందుకే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఈరోజు ఎంత లేపినా కూడా గ్రాఫ్ లేయడంలా పైకి. ఎందుకంటే అన్ని అబద్ధాలు అన్ని మోసాలు అని చెప్పి ప్రజలకు అర్థమైపోతూ ఉంది, కనిపిస్తూ ఉంది. కాబట్టి అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరలకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తూ ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణను ఓ చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు జగన్. చంద్రబాబు కళ్లు తెరిపించేలా మరిన్ని ప్రజా ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం 2 నెలల వ్యవధిలోనే 1,04,11,136 మంది సంతకాలు చేయడం గొప్ప విషయమన్న జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లందర్నీ అభినందించారు. అంతకుముందు 1 కోటి సంతకాల ప్రతుల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు వైఎస్ జగన్. తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి వచ్చిన అన్ని జిల్లాల వాహనాలు లోక్ భవన్ కు చేరుకున్నాయి. గవర్నర్ను కలిసిన తరువాత కూడా చంద్రబాబు సర్కార్లో మార్పు రాకపోతే న్యాయ పోరాటం చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. 1 కోటికి పైగా సంతకాలతో కూడిన ప్రతుల అఫిడవిట్లను న్యాయస్థానం ముందు పెట్టేందుకు కూడా తాము సిద్ధమేనని ప్రకటించారు. ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. 1,04,00,000 సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం. 1,04,00,000 సంతకాలు రెడీగా ఉన్నాయి. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది. స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా? నువ్వు ప్రైవేట్ ఓన్కి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ, ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళని నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట. అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం 5 కోట్ల జీతం మినిమం. అంటే నెలకు, సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి 60 కోట్లు, 2 ఏళ్ల పాటు కనీసం అంటే 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు వస్తుందన్నట. చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషికి కాలేజీలు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు 120 కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు. ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ముఖ్య నేతలతో సమావేశం తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి లోక్ భవన్ కు ర్యాలీగా వెళ్లారు వైఎస్ జగన్.
గవర్నర్ను కలిసి కోటి సంతకాల ప్రతులను అందజేశారు. చంద్రబాబు చేస్తున్న అరాచకాలు, కుంభకోణాల గురించి గవర్నర్కు వివరించిన జగన్, పేదవాళ్ల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాల్సిన చంద్రబాబు కార్పొరేట్, ప్రైవేటు వ్యక్తుల సేవలు తరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దేశంలోనే అతిపెద్ద స్కామ్ అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్ అబ్దుల్ నజీర్కు అందజేశారు. అంతకంటే ముందు లోక్ భవన్ కు ర్యాలీగా వెళ్లారు. అంబేద్కర్ స్మృతివనాన్ని సందర్శించి అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఆయన విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. 40 మంది పార్టీ నేతలతో కలిసి లోక్ భవన్ కు వెళ్లిన జగన్ గవర్నర్ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల అభిప్రాయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ స్కాముల విషయంలో చంద్రబాబు 4 అడుగులు ఎక్కువ వేస్తున్నారని విమర్శించారు. అంతా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషనే. మేము ఇంత ఛార్జ్ చేస్తాము, 4 లక్షలు, నువ్వు 5 లక్షలు ఛార్జ్ చేసి సరిపోతుంది, అందరం కలిసి పంచుకుందామనే లెవెల్లోకి అందరూ తయారవుతారు. ఇది జరగబోయేది. దీన్ని చెక్కు పెట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట చేపట్టింది. చంద్రబాబు నాయుడు స్కాముల విషయంలో 4 అడుగులు ఎక్కువ వేసేస్తూ ఉన్నాడు. స్కాములు చెయ్యని ఏరియాస్లో కూడా స్కాములు చేస్తూ ఉన్నాడు, చెయ్యకూడని ఏరియాస్లో కూడా. మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేస్తే ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు వైఎస్ జగన్. విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలన్నారు. ఇలా అన్ని వ్యవస్థల్ని ప్రైవేటు పరం చేసుకుంటూ పోతే ఇక ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటి స్కాములు దేశ చరిత్రలో ఎక్కడా లేవన్నారు. చంద్రబాబుకు పేదల వైద్యం కోసం ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోతే వదిలేయాలని సూచించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ ఖర్చంతా భరిస్తామన్నారు వైఎస్ జగన్. 2.5 లక్ష కోట్లు పైచిలకు రాష్ట్ర బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టలేరా అని అడుగుతా ఉన్నా. పోనీ పెట్టద్దండి, పెట్టాకండి, వదిలేయండి. మేము వచ్చినాక మేము చూసుకుంటాం కదా, మేము వచ్చినాక మేము కడతాం కదా, నీ చేత కాకపోతే. అంతేగాని ఈ మాదిరిగా నువ్వు స్కాములు చేసి అమ్మడం ఏంది? ఇది చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా తగిలేట్టుగా గవర్నర్ గారికి దృష్టికి కూడా తీసుకొని పోయేట్టుగా చెప్పినాం. తన హయాంలో నిర్మించిన రిషికొండ భవనాలను చంద్రబాబు చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంతో పోల్చారు జగన్. తాము 240 కోట్ల రూపాయలకే విశాఖకే తలమానికం లాంటి భవనాలు నిర్మిస్తే చంద్రబాబు యోగాంధ్ర పేరుతో ఒక్క రోజులోనే 330 కోట్లు ఆవిరి చేశారని మండిపడ్డారు. రిషికొండలో నువ్వు చెప్పే హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు, 240 కోట్లు, అది బుద్ధు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం, యోగా గుర్తుందా? యోగా అనేది గుర్తుందా? ఒక్కరోజు ప్రోగ్రాం యోగాకు ఖర్చు పెట్టింది ఎంత? 330 కోట్లు. 330 కోట్లు. కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద అది కనపడుతుంది. అటు పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి నేను ఇప్పుడు గవర్నర్ గారు పోయినారు అనుకో, లేదా మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే ఎవడో పుతిన్ వచ్చినాడు అనుకో, లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది. 230 కోట్లతో కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది. వేరే ఇక్కడ ఒకరోజు యోగా, ఒకరోజు 330 కోట్లు. ఒక విజన్తో తాము మెడికల్ కాలేజీలు తీసుకువస్తే చంద్రబాబు తన విజన్తో అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తూ ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు జగన్. పేదల వైద్యం కోసం ఏడాదికి 1000 కోట్లు ఖర్చు చేయలేని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించిన జగన్, కోటి సంతకాలతో తమ పోరాటం ఆగదని, ప్రైవేటు దోపిడీకి చెక్ పెట్టేందుకు ఉద్యమ బాట పడతామని ప్రకటించారు.